వెల్కమ్ టు డయల్ వ్యూ. దేశంలో రాజకీయ పార్టీలు ఉండాలి, కానీ రాజకీయాల కోసం దేశాన్ని నడపకూడదు. ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా దేశాన్ని రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే పాలకులకు రాజకీయం తప్ప మరేది కనిపించడం లేదు అనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1987 నుంచి రాజకీయాల్లో ఓటమి ఎరుగని ఘన చరిత్ర ఉంది. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ఆయన సాధించిన రాజకీయ విజయాలు అమోఘం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ వరుస విజయాలతో అధికార పగ్గాలు చేపడుతోంది. అయితే నేడు సామాన్యుడిని తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే: రాజకీయంగా గెలవటం సరే, మరి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? రాజకీయ ఎదుగుదల మీద మీరు పెట్టిన శ్రద్ధ ఎందుకు ఆర్థిక ఎదుగుదల మీద పెట్టడం లేదు? కేవలం మీరు రాజకీయంగా ఎదిగితే చాలా, దేశ ఆర్థిక పరిస్థితి పతనమైపోతున్నా పట్టించుకోరా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా ప్రతి బీజేపీ నేతకు ఉంది. కేంద్ర ప్రభుత్వం పైకి ఎన్ని గొప్పలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భారత ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా తయారైంది. కంట్రోల్ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలే దీనికి సాక్ష్యం. ఓవైపు వృద్ధి రేటు పడిపోతుండగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అన్ని దిక్కుల నుంచి భారత ప్రజలను చీకటిలా కమ్మేస్తోంది. మన కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు పతనమైపోతోంది. దేశానికి అత్యంత కీలకమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి. వీటిని పెంచుకునేందుకు ఆర్బీఐ మన బంగారాన్ని అమ్మేసింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా దేశంలోకి ప్రైవేట్ పెట్టుబడులు రావడం తగ్గిపోతోంది. జపాన్ను వెనక్కు నెట్టి 2025 నాటికి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ వంటి ప్రభుత్వ సంస్థలు గతంలో గొప్పగా ప్రకటించాయి. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తాజా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అవుట్లుక్ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందకపోగా ఏకంగా 6వ స్థానానికి దిగజారిపోవటం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి నిలువుటద్దం. దేశ ప్రజల తలసరి ఆదాయం విషయంలో మనం ఇంకా అట్టడుగులో ఉన్నాం. కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు, ఆ పార్టీకి చెందిన నేతలు చెప్తున్న మాటలు వింటే ప్రపంచంలో అగ్రదేశాల కంటే మనం మెరుగైన స్థానంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇలాంటి విషయాల మీద అవగాహన లేని సామాన్యులు అదే నిజమనే అంధకారంలో ఉన్నారు కూడా. కానీ రియాలిటీలో ఉన్న లెక్కలు చూస్తే 1991 ఆర్థిక సంస్కరణల నాటి నుంచి పొరుగున ఉన్న చైనా తలసరి ఆదాయం 38 రెట్లు పెరిగింది. కానీ మన దేశంలో అది కేవలం 8 రెట్లు మాత్రమే పెరగటం ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ఈ చేదు వాస్తవాలను పక్కన పెట్టి సాక్షాత్తు ప్రధాని మోదీనే ప్రజలను పొదుపు పాటించాలని విజ్ఞప్తి చేసే పరిస్థితి రావటం దేశ ఆర్థిక దుస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రజలే పొదుపు పాటించాలి తప్ప దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవటం లేదు? ప్రజలు డబ్బు పొదుపు చేస్తేనే మిగిలిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయా? ఇవన్నీ చూస్తే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయడంలో, మౌలిక మార్పులు తీసుకురావడంలో కేంద్రం విఫలమైందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల వ్యవస్థపైనే ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. కేవలం ఆర్థిక పతనం మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలను ఇష్టానికి వాడుకోవటం ఇప్పుడు దేశంలో మరో ప్రమాదకర పరిణామం. రాజకీయ ప్రత్యర్థులను ఓడించేందుకు, లేదంటే భయపెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను వాడుతోంది అని ప్రత్యర్థి పార్టీలు కోడై కూస్తున్నాయి. ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ వంటి సంస్థల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినవస్తున్నాయి. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీకేజీలు వ్యవస్థల డొల్లతనాన్ని బయటపెడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. రాజకీయాల్లో ప్రతిపక్షాలను చిత్తు చేయటం, పడగొట్టడం, కొత్త రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవటంపై పెట్టిన శ్రద్ధలో కనీసం సగభాగమైన మోదీ సర్కార్ దేశ ఆర్థికాభివృద్ధిపై, ఉపాధి కల్పనపై పెడితే బాగుంటుంది అనేటువంటిది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయ విజయాలు పార్టీకి సంతోషాన్ని ఇస్తాయేమో కానీ అవి సామాన్యుడి కడుపు నింపవు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓట్ల లెక్కలను కాసేపు పక్కన పెట్టి నానాటికి తీసికట్టుగా మారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే చర్యలపై దృష్టి సారించాలి అనేది ప్రతి భారతీయుడి మదిలో ఉన్నమాట.